6 గ్యారంటీలో అమలు కోసం పూర్తిగా రుణమాఫీ, రైతు భరోసా అమలు కోసం ఫిబ్రవరి 20న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కోరారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకుల పాపయ్య మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు తప్ప మిగతావి అమలు పూర్తి కాలేక ప్రజలను అయోమయంలో గురిచేస్తుందని అన్నారు. ఫిబ్రవరి 20, 2025న చలో హైదరాబాద్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పాపయ్య కోరారు. ఈ ప్రెస్ మీట్లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, న్యూ డెమోక్రసీ డిచ్పల్లి మండల కార్యదర్శి జెపి గంగాధర్, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రియ, సాయినాథ్, గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ ఇంకొక 7-8 లక్షల ఎకరాల భూమి ఉంది. దాని మీద సర్వే చేసి అవందరికి కూడా పట్టాలకి ఇచ్చినట్టయితే వాళ్ళకి రైతు బంధు కానీ ఇటువంటివి అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు మిగతాది నువ్వు తులం బంగారం ఇస్తామని చెప్పినావు. నేనేమి ప్రజలు అడగలే మాకు తులం బంగారం ఇవ్వమని, కానీ నువ్వు ఇస్తానన్నావు కాబట్టి నువ్వు ఇయ్యు. నువ్వు లక్షల కోట్లు దేశాన్ని తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకొద్దాం కంపెనీలు వస్తున్నాయి అనుకున్నప్పుడు నీ వాగ్దానాలు ఏదైతే చేసినావో ఆ వాగ్దానాలలో నువ్వు ఇయ్యు. అట్లాగే మహిళలకు నువ్వు ఉచిత బస్సు ప్రయాణం అన్నావు, కిక్కిరిస్తుంది. అక్కడ నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదనం బస్సులు మీరు ఎందుకు తీసుకురారు? ఒక 1000 బస్సులు తీసుకొస్తున్నాం అని పొన్నం ప్రభాకర్ గారు అంటాడు, కానీ ఎప్పుడు తీసుకొస్తున్నావు? 1000 కాకపోతే 2000 బస్సులు తీసుకొచ్చేసి వేసి నువ్వు సౌకర్యం కల్పించవలసిన బాధ్యత మీకు ఉంది. అట్లాగే ఇలా టీచర్స్కు గ్రామీణ ప్రాంతంలో ఉండే స్కూల్స్ను డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంది. తెలంగాణ ప్రభుత్వం ప్రైమరీ స్కూల్స్ను కానీ ఇవన్నిటిని టీచర్స్ని ఇచ్చేసి అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేటట్లు ఇది నాణ్యమైన విద్య అందిస్తాము అనేది ఒక విశ్వాసం కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే. అక్కడ టీచర్స్ మీద మీరు చర్యలు తీసుకుంటారా? కనీస సౌకర్యాలు కల్పిస్తావా? కనీసం బాత్రూములు లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి గవర్నమెంట్కు ఒక దిక్కు ఇంకొక దిక్కు చెప్తున్నావు. ఇలా నువ్వు ప్రజాస్వామికంగా ఉంటానంటున్నావు. అయ్యా ఇలా రాడికల్స్ పేరు మీద నువ్వు 100 మందిని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.